స్కూళ్ళకు వెళ్ళినా కాలేజీలకు వెళ్ళినా ఏదైనా పనికి వెళ్ళినా కొంతమంది ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా కూడా ఈ పద్ధతులను పాటిస్తున్నారంట. అలాగే ఈ వేమన ఇండ్లు గ్రామానికి చెందిన వారు ఏదైనా పని మీద పక్క ఊరికి వెళ్తే వీళ్ళే ఇంటి దగ్గర క్యారేజ్ తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళు వెళ్ళిన పని అయిపోయిన తర్వాత వీళ్ళు తీసుకెళ్లిన భోజనాన్నే తింటారంట. అక్కడ దొరికే ఏ ఫుడ్ ని తినారంట, వాటర్ కూడా తాగరంట. స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లలైనా సరే అక్కడ పెట్టే మధ్యాహ్నం భోజనం తినరంట. ఇంటి దగ్గర నుంచే క్యారేజ్ తీసుకొని వెళ్తారంట. ఈ గ్రామ ప్రజలు లేదా పిల్లలు కానీ స్కూల్ కి వెళ్ళినా పక్క ఊరికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి బయటే స్నానం చేసి లోపలికి వెళ్తారంట. స్నానం చేయండి లోపలికి వెళ్లరంట. వాళ్ళు చన్నీళ్లతోనే స్నానం చేస్తారంట. చిన్న పిల్లలైనా సరే చన్నీళ్ల స్నానం చేయాల్సింది. ఒకవేళ వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చినా కూడా ఆ బంధువులు స్నానం చేసిన తర్వాతనే ఇంట్లోకి రాణిస్తారంట. ఇంకొక విషయం ఏమిటంటే మహిళలకు నెలసరి వచ్చినప్పుడు, అదే లేడీస్ కి పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఊరి బయట ఒక 2 పాక ఇళ్లను కట్టి ఉంచారంట. నెలసరి వచ్చిన వాళ్ళు ఒక వారం రోజుల పాటు అక్కడే ఉంటారంట ఊరి బయట. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు మగవాళ్ళు వాళ్ళే వంట వండి ఇంటి పనులు చేసి ఆమె కోసం క్యారేజ్ తీసుకెళ్తారంట. వాళ్ళు ఆ వారం రోజులు ఊరి బయటే ఉంటారంట, ఊరి బయటే తింటారంట.